నేనే దేవుణ్ణి నేను కూడా దేవుణ్ణి అన్న విషయం మరచి నేనే దేవుణ్ణి నేను కూడా దేవుణ్ణి అన్న విషయం మరచి నేనే దేవుణ్ణి అంటాడు, నన్నే పూజించమంటాడు, నన్ను పూజిస్తే వరాలిస్తానంటాడు. నన్నే దేవునిగా అంగీకరించక పూజించక అనుసరిస్తే తాట తీస్తానంటాడు. వాడే హిరణ్యకశ్యపుడు మళ్ళీ సైకోలుగా వచ్చాడట. వీళ్ళే మూర్ఖ సిద్ధాంతాలకు ప్రతీకలంట. సనాతన ధర్మానికి ప్రతీక అంట. నేనే దేవుణ్ణి నేను కూడా దేవుణ్ణి అన్న విషయం మరచి నేనే దేవుణ్ణి అంటాడు, నన్నే పూజించమంటాడు, నన్ను పూజిస్తే వరాలిస్తానంటాడు. నన్నే దేవునిగా అంగీకరించక పూజించక అనుసరిస్తే తాట తీస్తానంటాడు. వాడే హిరణ్యకశ్యపుడు మళ్ళీ సైకోలుగా వచ్చాడట. వీళ్ళే మూర్ఖ సిద్ధాంతాలకు ప్రతీకలంట. ఈ రాతి స్తంభములో ఉన్నాడా నీ దేవుడు అని పిడివాడాలు చేసే మూర్ఖ శిఖామణికి కలడను మనమున నిక్కముగా నొక్కి వక్కాణించగా ఆహరినే కనుగొనమని చూపించేనట మన ప్రహ్లాదుడు, మన సనాతన ధర్మానికి ప్రతీకగా. నేనే దేవుణ్ణి నేను కూడా దేవుణ్ణి అన్న విషయం మరచి నేనే దేవుణ్ణి అంటాడు, నన్నే పూజించమంటాడు, నన్ను పూజిస్తే వరాలిస్తానంటాడు. నన్నే దేవునిగా అంగీకరించక పూజించక అనుసరిస్తే తాట తీస్తానంటాడు. వాడే హిరణ్యకశ్యపుడు మళ్ళీ సైకోలుగా వచ్చాడట. వీళ్ళే మూర్ఖ సిద్ధాంతాలకు ప్రతీకలంట.